హలో, హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి. నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ కర్రీ కాదు, చికెన్ ఫ్రై. హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ అన్నమాట. నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. అక్కడే సన్నగా కట్ చేపించుకున్నాను. చికెన్ వచ్చేసి ఇదొక్క పీస్ కొద్దిగా ఉంది. నాకైతే ఈ చికెన్ లో ఎక్కువ లివర్ అంటే చాలా ఇష్టము. లివర్ ఎక్కువ తింటాను నేను. అట్నే లెగ్ పీస్. ఈ కండలు అవి తినాలనిపించదు నాకు. పండులో ఉంటది కదా, పంటలో ఇరుక్కుంటది. నాకు లెగ్ పీస్లు అంటేనే ఇష్టం బాగా. మొత్తం వాటర్ పోసి నీట్ గా కడుక్కోవాలి. ఈ వాటర్ పోసి కడిగేటప్పుడు నిమ్మకాయ ఉంటది కదా, నిమ్మకాయలు పిండుకోవాలన్నమాట. కొంచెం నీచు వాసన ఉంటది కదా, అదైతే పోవడానికి. ప్రస్తుతానికైతే నేనైతే ఆ నిమ్మకాయ వేసి అయితే ఏం కడగలేదు. ఎందుకంటే నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి. మీరు ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పిండేసి కడిగినామనుకో అది నీచు వాసన అనేది రాదనమాట. నేనైతే ఈ చికెన్ 2 సార్లు అయితే ఖచ్చితంగా కడుగుతా అనమాట. ఏమో నాకు అదంతా కొంచెం అనిపిస్తుంటది ఎక్కువ. అందుకు కొంచెం అదంతా ఎర్రగా ఉంది కదా, అట్లా నీళ్ళ కనిపిస్తుంటది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ కడుగుతాను. కొందరైతే ఎక్కువ కడగొద్దు చికెన్, అంతా పోతాది దాంట్లో అంతా రసం అని చెప్పేసి అంటారు. నేనైతే టమోటాలు, పచ్చిమిర్చి, ఆలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ లివర్ చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది. లివర్ అంటే నాకు చాలా ఇష్టం. అట్నే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొబ్బెర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఉంది కదా, చికెన్ లో వచ్చేసి మనము మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ లోనే కారము, తర్వాత ఉప్పు, నేనైతే 2 స్పూన్స్ అయితే వేసినాను. కొంచెం చికెన్ కర్రీ కదా, నాన్ వెజ్ లో ఎక్కువ శాతం కారం ఉంటేనే బాగుంటుంది. 1 స్పూను ఉప్పు మనం తర్వాత టేస్ట్ కి తగ్గినట్టు చూసుకొని వేసుకున్నాము. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోవాలన్నమాట. ముక్కలకి అన్ని దాంట్లకు ఉప్పు కారం పట్టియాలి. పట్టించి పట్టించి ఒక 10 నిమిషాలు అట్ట పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చికెన్ కి ఉప్పు కారం మొత్తం కలిస్తే బాగుంటది అనమాట. ముక్క ముక్కకి మామూలుగా మనం వేసినాం అనుకో కారం ఉప్పు వేసి కర్రీలోనే చేసేటప్పుడు, అప్పుడు మనకి ముక్కకి ఉప్పు కారం సరిగా పట్టుకోదన్నమాట. ఇలా కలుపుకొని పెట్టుకున్నప్పుడు ఆ ముక్కలకి ఉప్పు కారం తగిలి కొంచెం టేస్ట్ మనకి తెలుస్తుంది. బాగా కలుపుకొని పెట్టుకున్నాము. మొత్తము వీడియో నేనే తీస్తున్నాను, అది పట్టుకున్నాను కాబట్టి కొంచెము చేయి జారుతుంది ఒక్క చేతని. అయినా కూడా కలుపుదాం. మొత్తం అలా కలుపుకోవాలి. ముక్కలకంతా ఉప్పు కారం పట్టియాలి బాగా. అట్నే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. అంతలోపు మనము తాలింపు చికెన్ కి అయితే వేసేసుకుందాము. బాలీ తీసుకున్నాను. నా దగ్గర అయితే ఇదొక్క బాలే ఉంది, మీరు ఏమనుకోవద్దండి. బాలేను బాగా వేడి చేసుకోవాలి. కొందరు బాలే అంటారు, కొందరు బాండి అంటారు. నేనైతే బాలానే పిలుస్తా. ఏమన్నా నేను చెప్పే వాయిస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కొంచెం నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం పైకి వెళ్ళగలుగుతాను. తర్వాత బాండి మొత్తం కాగింది కదా బాలే, తర్వాత నూనె వేసుకోవాలి. నేనైతే పామ్ ఆయిలే వాడతాను. చాలా నుంచి పామ్ ఆయిల్ ఎక్కువ వాడతాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాం. అప్పుడప్పుడు కరివేపాకు నా దగ్గర లేదు, కొంచెం ఎండిపోయింటది. ఆ కరివేపాకు అయితే ఉంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అంటాం మేము, మీరేమంటారు? ఆనియన్స్ అంటారు. బాగా చదువుకునేవాళ్ళు. నేను అంతంత చదవలేదులే, నర్సు కోర్స్ మాత్రం చేసినాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, బాగా కలపాలి. మొత్తము ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ని. ఈ ఉల్లిగడ్డలని బాగా వేయించుకోవాలి.
నేనైతే ఒక చేతో వీడియో తీస్తున్నా, ఇంకొక చేతో టింగ్ టింగ్ అని కలిపేస్తున్నా గంటతో. సెల్లు మాత్రం దాంట్లో పడితే నేనేం చేయలేదు. మళ్ళీ కొన్ని సెల్లు కొనుక్కునేంత డబ్బులు మాత్రం నా దగ్గర అయితే ఏం లేవు. ప్రస్తుతానికి చాలా బీదరికంలో బతికేస్తున్నాం మేము. అయినా ఏ టెన్షన్స్ లేవు, ఫ్రీగా ఉన్నాం. కలుపుకోవాలి బాగా. మొత్తం వేగనివ్వాలి. చూడండి మొత్తం ఉడుకుతున్నట్టు మొత్తం కనిపిస్తుంది కదా. ఆనియన్స్ ఇప్పుడు మనం కొంచెం ఎదగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ గిన్నెకి అతుకొని అయింది. వేసి కలుపుకోవాలి. కలిపి మొత్తం వాసన పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేయాలి. అట్లా కలుపుతూ ఉండాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత అది వేగనివ్వాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన అంతా పోనీచ్చేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే అంతా అతుక్కుంటా అడుగు అంటుతుంది, కింద బాలకంతా అతుక్కుంటుంది అనమాట. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మామూలు అయితే కొత్తిమీర, అల్లము, అదే ఎల్లిపాయలు అవి మిక్సీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు వేయాలి. కొంచెం అంటే కొంచెం కాదు, మామూలుగానే వేసేయాలి. మనం పసుపు వేసుకుంటాం కదా కలర్ కోసము, పసుపు వేయాలి. కొంచెం పసుపు కూడా పచ్చివాసన అంతా పోవాలి. సండేస్ మీరు అందరు బిర్యానీ చేసే వీడియోలు చూస్తుంటారు. నా చికెన్ కర్రీ కూడా దయచేసి చూడండి ఒకసారి. మీరు కూడా చేసుకొని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. టేస్ట్ బాగాలేకపోయినా కూడా కామెంట్ చేసి చెప్పండి. తర్వాత బాగా మగ్గినాయి కదా, ఇప్పుడైతే మనము చికెన్ వేసేసుకున్నాము. చికెన్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా జారుతుంది, నేను ఒక్క చేతిని కదా కలుపుతున్నాను, జారిపోతుంది. ఇప్పుడైతే మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. నేనైతే టమాటాలు అయితే ఇప్పుడు వేయను, చూపిస్తాను మీకు టమాటాలు ఎప్పుడు వేయాలో చెప్తాను నేను. ఇప్పుడైతే టమాటాలు అయితే ఇంకా వేయలేదు. ఇప్పుడు కొంచెం మగ్గనివ్వాలి. ఆల్రెడీ 10 నిమిషాలు మనం పెట్టుకున్న తర్వాత కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు వేసినాను. కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మిక్సీ చేయాలి దీన్ని. మిక్సీ కంటే ఆ మిక్సీ కాదండి, దీన్ని కలపాలి. మళ్ళీ మిక్సీకి ఎక్కువ వేసారు మీరు, నా మాటలు బాగా కలుపుకోవాలి. ఈ టమాటాల్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మూసేసేయాలన్నమాట. ఆ ఆవిరికి టమాటాలు మొత్తం మగ్గిపోయినంతా వాటర్ రూపంలో తెలుసు. ఒక 10 minutes తర్వాత తీసి మళ్ళీ చూసుకోవాలి. చూసినారా, మొత్తం ఆ టమాటాలో ఉండే వాటర్ అంతా వచ్చేసింది. ఒకసారి చూడండి, నేను చూసిన అర్థండి. చూడండి అది వాటర్ అంతా వచ్చేసింది. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం అది చూడండి, మొత్తం ఆ వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ప్లేట్ మూసే మగ్గించుకోవాలి. నేనైతే ఇంతవరకు ఇంకా ఏమి మసాలాలు అయితే లాస్ట్ లో వేస్తాను, ఇప్పుడైతే ఏం వేయను. ఈ లివర్ కనిపిస్తుంది కదా అక్కడ, నాకు అది చేసేటప్పుడే ఆ లివర్ తీసుకుని తినేద్దామా అనిపిస్తుంటారు. మీకు అలా అనిపిస్తుంటారే? లివర్ చూడు ఎంత బాగా కనిపిస్తుంది కదా. లివర్ లవర్స్ ఉన్నారా? అందులో నేనే ఫస్ట్. లివర్ అంటే నాకు చాలా ఇష్టం. ఉత్త లివర్ ఫ్రై ఒకసారి ట్రై చేస్తా, ఖచ్చితంగా ఈసారి చేస్తాను. తర్వాత ప్లేట్ మూసి మళ్ళీ ఇంకోసేపు మగ్గ పెట్టుకుందాము. చూడండి, అయితే నేను దీంట్లో కొంచెము లైట్ గా వాటర్ వేసిన అనమాట, అందుకే ఇంత వాటర్. ఏంటబ్బా ఇలాంటి లేదు, అంతలేక ఇంత వాటర్ వచ్చింది అనుకుంటున్నారా? లైట్ గా హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, వేసినాను.
కొంచెం ఉడకాలి కదా చికెన్ అంతా అడుగంటుతుంది అని చెప్పేసి కొంచెం లైట్ గా ఒక చిన్న గ్లాసు హాఫ్ వాటర్ అయితే పోసినాను. ఆల్రెడీ టమాటోలు వేసినాను కాబట్టి